Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మళ్ళీ మనం లీడ్ క్వశ్చన్ నెంబర్ 250 చూడబోతున్నాం. kth లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. సో ఇది ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం రీసెంట్గానే, బట్ దీనికన్నా ఎఫిషియంట్ ఆన్సర్ అయితే చెప్దాం అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు హీప్ ప్రయారిటీ క్యూ అన్నదాన్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో నిన్నే కదా స్టార్ట్ చేసాం హీప్ అనేది. సో సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దామని ఏదైతే ఓపెన్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ హీప్ క్యూ. ఆల్రెడీ నేను చెప్పాను ఇది ఏంటి అన్నది. సో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. హీప్ ఈక్వల్ టు ఎంటీ హీప్ అయితే తీసుకుంటున్నా. సో బేసిక్ ఏంటి, ఇందులో మనం లైక్ kth లార్జెస్ట్ ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయాలి కదా. సో అందుకే ఏం చేయాలి, సేమ్ నిన్న చెప్పాను కదా, ఈ హీప్ క్యూ మోడల్ అలా యూస్ చేయాలి, యాడింగ్ అలాగా పాపింగ్ అలాగా అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. సో దాన్ని మనం ఇక్కడ యూస్ చేయబోతున్నాం. సో ఎలా రాస్తానని చూడండి, చాలా ఈజీ అప్రోచ్ అనమాట. అంతకు ముందుతో పోల్చుకుంటే కొంచెం బెటర్ అప్రోచ్ అయితే వస్తుంది. సో నేనైతే మళ్ళీ రాద్దాం. ఇప్పుడు సింపుల్గా ఫర్ నమ్ ఇన్ నమ్స్ ప్రతి నెంబర్ మీద అటాడ్ అవుదాం వాడు ఇచ్చిన దాని మీద. ఓకే, తర్వాత లోపలికి వచ్చి ఏం చేయాలి, హీప్కి యాడ్ చేసుకోవాలి కదా. ఏం చేస్తున్నాం, హీప్ క్యూ డాట్ హీప్ పుష్ ఆఫ్. దీన్ని మనం ఏమేం పాస్ చేయాలి, మనం అప్డేట్ చేసుకుంటున్న లిస్ట్ నేమ్ అండ్ అలాగే నంబర్ అలాంగ్ విత్ ఇట్ నంబర్ పాస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇంకొకటి చేద్దాం. ఇంకొక థింగ్ ఏంటంటే, మనం అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోకుండా మనం చెకింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఓన్లీ కే ఎలిమెంట్స్ మాత్రమే ఇందులో స్టోర్ అయ్యేలా చూసుకుందాం. సో అంటే ఇప్పుడు చూడండి రాస్తాను, ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇఫ్ లెన్ ఆఫ్ హీప్ ఈజ్ గ్రేటర్ దెన్ కే, ఏం చేయొచ్చు మనం, ఇక్కడ మనం హీప్ క్యూ రాయాలి. సో హీప్ అన్న వదిలేసాను. సో హీప్ క్యూ డాట్ హీప్ పాప్, నాట్ హిప్ పాప్, హీప్ పాప్ ఆఫ్ హీప్. అదేంటి బ్రో ఇలా రాసామంటే, మనం ఈ హీప్ క్యూకి ఇందులో డేటా పంపిస్తే చాలు, ఆటోమేటిక్గా అది లైక్ ఆ ఎక్స్ట్రా స్మాలెస్ట్ నెంబర్ని అయితే రిమూవ్ చేసేస్తాం అనమాట ఉన్నట్లోని. ఓకే, సో ఇప్పుడు మనం ఇదంతా అయిపోయిన తర్వాత రిటర్న్ హీప్ ఆఫ్ 0 అంటే చాలు. ఇది ఆన్సర్. ఏం చేస్తున్నాం, ఇంపోర్ట్ హీప్ క్యూ చేసుకున్నాం. సో ఒక ఎంటీ హీప్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఫర్లు ప్రాసం ఐటెడ్ అవుతున్నాం, ప్రతి ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటున్నాం ఇందులోకి. సో కే ఈక్వల్ ఎంత 2 ఇచ్చాడు. సో 2 వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ హీప్లో 2 కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయో అప్పుడు ఏం చేస్తున్నాం, పాప్ చేస్తున్నాం. సో ఈ యాడింగ్కి పాపింగ్కి ఏమవుతుందంటే లాగ్ కే టైం కంప్లీట్ తీసుకుంటుంది. అండ్ ఇది లోపల లాగ్ కే, అండ్ మనం ఏం చేస్తున్నాం, పైన ఫర్ లూప్ లోపల రాస్తాం. సో ఇది ఎన్నిసార్లు ఉంటుంది, n టైమ్స్, n ఇంటూ లాగ్ కే టైం కాంప్లెక్సిటీ అనమాట ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకుంటే మనకి హీప్ మెమరీలో మనం ఏం చేస్తున్నాం అంటే, లైక్ ఇందులో ఏం చేస్తున్నాం, కే ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటున్నాం. సో ఆఫ్ కే అనమాట స్పేస్ వచ్చేసి. అండ్ లాస్ట్కి ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఈ హీప్ 0లో మనకి ఆ మ్యాక్సిమం ఎలిమెంట్ అయితే స్టోర్ అవుతుంది అనమాట. సో చాలా ఈజీ థింగ్, నేను ఆల్రెడీ చెప్పిందే. సో జస్ట్ ఇక్కడ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తామంతే. అర్థమైంది అనుకుంటున్నాను. రన్ చేస్తాను, ఇంకో రన్ అయిందే, సబ్మిట్ కూడా చేస్తున్నాను. ఇక మనకి ఎంత టైం అయితే వచ్చిందనమాట. టు బి ఫ్రాంక్ దీనికన్నా చాలా వర్స్ట్గా వచ్చింది. యా, బట్ హీప్ వేలో సాల్వ్ చేస్తే మనకి ప్రయారిటీకి యూస్ చేసుకుంటే లైక్ ఇలా రన్ అయిందనమాట. బట్ యా, ఎంత టైం వచ్చినా సరే మనకి దీని టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ తెలిసిందేగా, ఆఫ్ n log k అండ్ అలాగే స్పేస్ వచ్చేసి ఆఫ్ k అనమాట. సో దీనికన్నా బెటర్ అప్రోచ్ అని ఉందంటే మనకి ఇక్కడ క్విక్ సెలెక్ట్ అని చెప్పి ఉంటుంది. అది ఇప్పుడు అప్పుడే కాదు, మనం కొంచెం ముందుకు తర్వాత చూద్దాం. ఓకే, సో యా, ఇది హీప్ గురించి. ఐ హోప్ ఈ కోడ్ మీకు క్లియర్ అనుకున్నాను. ఎక్కడ డౌట్ ఒకసారి మళ్ళీ వెరిఫై చేయండి. అని అంత కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, నేను కాస్త చదువుతాను. అండ్ వెళ్ళి మీద మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. వాళ్ళు రేపు 9 ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్, బై బాయ్.